నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. అమరావతి అభివృద్ధి పేరిట మౌలిక సదుపాయాల పేరిట భారీగా కేటాయింపులు అయితే జరుగుతున్నాయి. సో దీనికి సంబంధించి మరిన్ని విషయాలు అయితే మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు చూసుకున్నట్టయితే సచివాలయం ఏదైతే ఉందో దానికి సంబంధించి చాలా వరకు కేటాయింపులు భారీగా జరుగుతున్నాయని చెప్పేసి మనకైతే వార్తలలో వస్తుంది. ఏంటి సార్ మరి అంత స్పెషల్ ఏంటి మరి ఇంత కేటాయింపులకి? కేటాయింపులు కాదమ్మా, భారీ దోపిడీ అంటారు. దోపిడీకి తెరలేపారు. ఎవడెవడో అంటే బాధపడడం కానీ ఏకంగా కిరసనాలోడే రాసేసాడు. ఏకంగా కిరసనాలోడే రాసేసాడంటే ఆడి వల్ల కూడా అట్లా డైజెస్ట్ చేసుకోవడం. మనకి తెలంగాణలో సామెత ఉంటుంది తెలుసు కదా, చారణ మురుగేకెళ్ళి బారానా మసాలా. అది ఆంధ్రప్రదేశ్లో సెక్రటరియట్ పేరు మీద జరుగుతున్న దోపిడీ. అంటే దమ్మిడికి యాగాని శవరం, అది ఆంధ్రప్రదేశ్ నానుడి. మన ఇక్కడ ఏమంటాం, చారానా మురిగికలియే బారానా మసాలా. ఆంధ్రప్రదేశ్లో దమ్మిడికి యాగాని శవరం. ఈ రెండుకి అర్థాలు చాలామందికి తెలుసు. ఇది తెలుసుకుంటే ఎందుకు చెప్తున్నానంటే, ఇల్లు కట్టడానికి ఒక 5 లక్షలు అయిందనుకో, ఇంట్లో ఎమ్యూనిటీస్ అన్నీ పెట్టడానికి 10 నుంచి 15 లక్షలు అవుతుందంటే అది జడ్డితనం అవుతుందా ఏమవుతుంది? ఇల్లు 5 లక్షలు ఎందుకు కట్టావు? నేను మా ఆవిడ 2 పిల్లలు ఉండడానికి ఓ రూమ్ వేసుకున్నాం, ఓ హాల్ వేసుకున్నాం, ఓ కిచెన్ కట్టుకున్నాం అంటారు ఎవడన్నా. బిలో పావర్టీలో ఉన్నాడు. ఆడి కోసం ఇచ్చింది అదే కదా. ఏది సెంటు భూమిలో ఇల్లు కట్టుకో, లేకపోతే 2 సెంట్లలో కట్టుకో, సెంటున్నరలో కట్టుకోని. మన ఇంత వసుదైక కుటుంబం అన్న దగ్గర సమాజ సమూహమే కదా ప్రజాస్వామ్య ప్రజాప్రభుత్వం. అంటే మన స్థితిగతులు ఎలా ఉంటే మనకి మిగడానికి మెతుకులు లేవు కానీ మీసాలకు సంపెంగనూ ప్రభుత్వానికి రాయాలి మనం. ఏమనికి అర్థమవుతుందా? మనకి మిగడానికి మెతుకులు లేవు ప్రజలకి, కానీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళందరికీ మీసాలకు సంపెంగ నూనె రాయాలంటే అది మీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీకు మీరే సాటి. ఎక్కడైనా అప్పు చేసి పప్పు కూడా సినిమా విన్నామా మనం? అదే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ ఉన్న సచివాలయం పనిచేస్తున్నారు ఒళ్ళొంగన ఎంప్లాయీస్ ఎవడైతే ఉన్నారు. అలాగే అసెంబ్లీ సమావేశాలు పెట్టుకుంటే వీళ్ళు మనం ఉద్ధరించడానికి వేసి దిక్కుమాల శాసనాలు అక్కడ ఏడుస్తున్నారు. ఇంకా మిగిలిన హైకోర్టు ఏమైనా న్యాయమూర్తి గారు నేను ఇక్కడి నుంచి తీర్పు ఇవ్వను, నాకు కొత్త భవనం కడితేనే కానీ నేను చెప్పాడైనా. ఇప్పుడు ఇవన్నీ తూచట తాత్కాలిక భవనాలు అని ఎవడ పెట్టమన్నా, నీకు తాత్కాలిక భవనం నేను ఎవడ కట్టమన్నాడు అక్కడ? ఫస్ట్ ఇక్కడ హైకోర్టు 10 ఏళ్ళు ఏడవమన్నారు కదా మన ఇక్కడ. జాగ్రత్తగా చెప్తున్నాను ప్రజలకి. అరే బాబు, మీకు ఒకటి గుర్తుంచుకోండి, ఈ తాత్కాలిక భవనం హైకోర్టు భవనం తీసేసి కొత్త హైకోర్టు భవనం పోతుంది. దీన్ని ఏడు చేస్తారు? రెండోది, ఇక్కడ సచివాలయం పోతుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో సచివాలయంకి అయ్యే ఖర్చు తెలంగాణలో సచివాలయం ఎలా ఉంటుందో చూసావు కదా. వైట్ హౌస్ తలపించేలాగా ఉంటుంది. ట్యాంక్ బండ్ ఏ మూల నుంచి చూసినా కలకల్లాడుతూ మనకి ఇలా కళ సౌదం అంటే ఇలా ఉండాలరా అని ఇలా ఆత్మతృప్తి ఉంటుంది. ఇలాంటివి 9 కట్టచ్చు. ఆంధ్రప్రదేశ్లో ఇవాళ ఒక సచివాలయం టవర్కి కేటాయించిన డబ్బులతో 9 కట్టొచ్చు. ఇలాంటివి ఎన్ని కట్టొచ్చు? 9. పార్లమెంట్ హౌస్ అక్కడ తెలుసు కదా, ఢిల్లీలో కొత్త పార్లమెంట్ భవనం కట్టి వీళ్ళందరూ అక్కడికి డ్రగ్స్ తీసుకున్నాడు కూడా పోయింది. నిన్న డ్రగ్స్ తీసుకున్నాడు పార్లమెంట్కి పోయాడు. అరే దానికైన ఖర్చు 900 కోట్లు. వీళ్ళు తగలబెడుతున్న దాంతో అలాంటి భవనాలు 2 పార్లమెంట్లు కట్టొచ్చు ఢిల్లీలో. ఎవరి డబ్బులు అత్త సొమ్ముడు అల్లులు దానం అని ఒక సామెత ఉంటుంది. అలాగా ఈ ఎవరి డబ్బులు ఎవడేదానా పోసేస్తున్నారు మీరు. పోనీ ఏమన్నా అంటే ప్రపంచ బ్యాంక్ దగ్గర నుంచి, జర్మనీ దగ్గర నుంచి, ఎక్కడెక్కడి నుంచో అప్పులు తెచ్చి 47,000 కోట్లు దాన్ని ఏదాన పోస్తున్నారు. ఇప్పుడున్న సచివాలయం ఏదైతే ఉందో మీరు తాత్కాలికం అంటున్నారు కదా, కేంద్ర ప్రభుత్వం 3,000 కోట్లు ఇచ్చింది. దాంతో 1,500 కోట్లతో మనం సచివాలయం అండ్ సెక్రటరియట్, దాని ఏమంటారు అసెంబ్లీ భవనం, హైకోర్టు కట్టుకున్నాం గతంలో. ఎప్పుడు 14 నుంచి 19 మధ్యలో. ఇప్పుడు రాగానే మళ్ళీ రెడ్డి వచ్చాడు మొదలెట్టే గతమోహన్ జగన్మోహన్ రెడ్డి రా బాబు, ఆయనే మొదలెట్టకుండా పోయాడు. మీరు చౌదరి కోట సామ్రాజ్యం కదా, రెడ్డి వచ్చాడు మొదలెట్టిన సామెత మా నెత్తికి ఎందుకు వేస్తారా మీరు? అది నారాయణ గారి కలల సౌధం. నారాయణకి మదిలో మతిష్కంలో వచ్చిన అమరావతి రాజధాని, శాశ్వత గజెట్ చేరడానికి అమరావతి రాజధాని అని ఇబ్బడి ముప్పడిగా 2,316 కోట్ల దోపిడీ. దేనికి? కేబులింగ్కి, ప్లంబింగ్కి, ఇంకా హంగులకి బొంగులకి. మాకు అవసరమా? మాకు గతి లేక పుండుకు తెలియలేదు, బూర్లు ఉండవే పిల్లమా అన్నట్టు మీరు బూర్లు వండుకొని తింటే మేం చేయాలి దాంతో? అంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే ఎలక్ట్రిక్ ఇంకా ఫైర్, ఏదైతే ఫైర్ యాక్సిడెంట్స్ దానికి సంబంధించింది వాటన్నిటి కోసం ఈ కేటాయింపులు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఏది పైనుంచి వీళ్ళు పెట్టి ఫైర్ సేఫ్టీ దానికి డైరెక్ట్గా వర్షమే పడుతుంది ఏంటి? అలా టెక్నాలజీలు ఏమైనా పెట్టారా? ఇక్కడ సెక్రటరియట్లో కూడా ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ పెట్టారు కదా, ఫైర్ సేఫ్టీ ప్రికాషన్స్ లేకుండా కట్టరు కదా. ఏది కట్టారు సార్? మరి అక్కడ సిరిపురంలో జగన్మోహన్ రెడ్డి ఆయనలో ఒక ఐకానిక్ టవర్ కట్టారు. షిప్లా ఉంటుంది అది. ఇంతకన్నా ఎక్కువ జస్ట్ 400 కోట్లు 300 కోట్లతో కట్టారు అది.
ఇప్పుడు ఒక ప్రాథమిక ఒప్పందం ఉంటుంది, అరే బాబు నీ ఎల్ఎన్టీ వాడికి వీడికి షాపూర్జీ పలాంజీ గడికి బ్లాక్ లిస్ట్లో ఉన్న అని తీసుకొచ్చారు మన నెత్తికి. సరే తెచ్చుకున్నారు, వీళ్ళకి మళ్ళీ మొబలైజేషన్ అడ్వాన్స్లు ఇచ్చారు. పోనీ ఏదో పాత బిల్లులు ఏవో పెండింగ్ ఉన్నవి క్లియర్ చేసి పని మొదలెట్టించారంటే ఒక అర్థం ఉంటుంది. మొబలైజేషన్ అడ్వాన్స్లు వాళ్ళకెందుకు? జస్ట్ లైక్ హెరిటేజ్కి నేను ఇచ్చుకున్నారు చూడు, బాగా ప్రాఫిటబిలిటీలో ఉన్నటికి. నువ్వు జాగ్రత్తగా గమనిస్తే ఇంత దానికి 2316 కోట్ల ఎక్సెస్ బిల్లింగ్లు చేస్తుంటే ఎందుకు ఈ దోపిడీ? ఎవరిని ఉద్ధరించడానికి? 50 టవర్లు కడతారట. ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ ఇచ్చారా? స్టేట్లో ఇంకో 1,00,000 మందికి ఉపాధి. జగన్మోహన్ రెడ్డి గారు 1,36,000 ఉద్యోగాలు సచివాలయ వ్యవస్థ త్రూగా కల్పించినప్పుడు కూడా ఆయన ఇలా టవర్లు కట్టాలని ఆలోచించుకోలే. రాష్ట్రంలో ఉన్న ప్రతి 2,200 ప్రజలకు ఉన్న ఒక సచివాలయానికి, ప్రతి సచివాలయానికి ఇంతమందిని ఎంప్లాయీని కేటాయించుకుంటూ సుపరిపాలనలు అందించాడు. కొత్త ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్లో ఏ ప్రాతిపదిక మీద 50 టవర్లు కడుతున్నారు మీరు చెప్పండి ఒకసారి. పోనీ ప్రాథమిక ఒప్పందంలో ఇవాళ మీరు బెంగళూరు కానీ, చెన్నై కానీ, లేదంటే హైదరాబాద్ కానీ, లేదంటే కలకట్టా కానీ, ఇవే కదా మేజర్ మెట్రో సిటీస్, ఇంక్లూడింగ్ ఢిల్లీ, నోయిడాలతో సైతం ఎవడైనా మీరు చెప్తున్న 12,000 స్క్వేర్ ఫీట్కి 12,000 రూపాయలు ఖర్చు పెడుతున్నాడు ఎవడని చూపించండి. ఏ ఇటాలియన్ మార్బుల్తో కూడా కట్టిస్తున్న వాళ్ళే అంతంత ఛార్జ్ చేయట్లే. హై రైజ్ టవర్స్ కడుతున్నారు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో. ఏం పెట్టి కడుతున్నారు? ఏమైనా బంగారం తాపడాలు పెడుతున్నారు మీరు మాకు? ఎందుకు ఇంత ఖర్చు అంటే అసలు వీళ్ళు అంటే ఎవరికైనా అంటే వాళ్ళకి కాంట్రాక్టర్స్కి ఇవ్వడానికా డబ్బులు? మరి ఎవరు తీసుకుంటున్నారు? కాంట్రాక్టర్లు ఇచ్చి కమిషన్లు ఎత్తడానికి ఏంటి దోపిడీ? ప్రజలు ఆ పాట అర్థం చేసుకోరా? మీరు ఇల్లు కట్టడానికి ఎంత ఖర్చు అవుతుందో ప్రాథమికంగా ఆ పాట అంచనా వేసుకోలేరు? ఎంత రీఎన్ఫోర్స్మెంట్తో కట్టేస్తున్నారు ఇల్లు అట్లని భవనాల్ని. మన ఇల్లు కడితే 30-40 ఏళ్ళు ఉండడానికే కదా మనం కట్టుకుంటాం. మనం ఆ రీఎన్ఫోర్స్మెంట్ అంతా దానికి ఇంకొంచెం సోఫిస్టికేషన్ అయితే ఇంకో 10 రూపాయలు ఎక్స్ట్రా అవుతుందని కదా ప్రాథమిక లాజిక్. ఇంత ఇబ్బడి గానా? ఇది ఎక్కడ అర్థమే కావట్లే అసలుకి. ఎవరిని మోసం చేద్దాం? ప్రజల్ని. ప్రజాస్వామ్యంలో ప్రజలు మోసపోతారని తెలిసి ఆ లాజిక్కి తగ్గట్టుగా నడుచుకుంటున్న వాళ్ళు. జిఐడి టవర్లో ఎంఈసి వర్క్స్ పేరిట 2,316 కోట్లు కేటాయించారు. ఎలక్ట్రికల్, ఫైర్ సేఫ్టీ, లిఫ్ట్, ప్లంబింగ్ వంటి మౌలిక వసతుల కోసం మంజూరట. 5 టవర్ల నిర్మాణ వ్యయం 3,673 కోట్లు, మౌలిక వసతులకి 2,316 కోట్ల. ఇందాక చెప్పింది ఎందుకనే చారానా, మురిగికిలే, బారానా మసాలా. ఎలక్ట్రిక్ వర్క్స్ అంతా ఎందుకు కేటాయించారు? ఏమో మరి బంగారం వైర్లు వేస్తున్నట్టుగా ఉన్నారు. బంగారం వైర్లు వేస్తేనే అంత ఖరీదు అవుతుంది. అంటే నిర్మాణ వ్యయంలో సగం కంటే ఎక్కువ మొత్తం వీటికే అవుతుంది, యాక్సెసరీస్కి. ఏమనాలి అసలుకి నాకైతే అర్థం కావట్లే. ప్రజాస్వామ్యంలో ప్రత్యక్ష దోపిడీకి తెరలేపిన కూటమి ప్రభుత్వం. అంటే వాళ్ళకి లాభం చేకూరాలని చెప్పేసి ప్రజల మీద పెనుబారం, అంతకన్నా ఇంకేం. వీటిని అడిగే వాళ్ళు ఎవరు లేరంటే ఎవరు? ప్రజలు అడగాలి. ఎవరో చూడు పబ్లిక్ లిటిగేషన్ కేసులు వేస్తారు చూడు, ఒకేసారి ఒక 100 పిల్లలు పైన వేయాలి. ఏంటి సార్ ఇది ప్రజాధనం దుర్వినియోగపరచబడుతుంది, ఇంత ఇబ్బడి ఖర్చులు దేనికి పెడుతున్నారు? ప్రజాస్వామ్యంలో మనకి ఇవాళ ఒక పక్కన బిలో పవర్టీ రాష్ట్రం కింద వాళ్ళే అభివర్ణించుకుంటూ ఓ జిఎస్టీ వసూళ్లు ఎక్కడున్నాయో మనం చూసుకుంటే ఇంత అవసరం ఉందాయా అన్న పబ్లిక్ లిటిగేషన్లు పిల్లలేసి ప్రజాధనం దుర్వినియోగపడుతుందన్న వాద్యాలు ఎవరైనా వేస్తే అలాంటి మొగాల కోసం ఎదురు చూడాలి రాష్ట్ర ప్రజలు. వాళ్ళే పరిరక్షించాలి, చేస్తారంటారా? చేయాలి. ఇకపోతే ఈ స్టేటస్ కోలు ఇచ్చారనుకోండి, పాతవన్నీ రివ్యూ అవుతాయి. ఎందుకు ఇంత డబ్బులు ఖర్చు పెడుతున్నారు, పాత ఒప్పందానికి ఎందుకు ఇంత వెసులుబాట్లు తీసుకున్నారు. ఇప్పుడు నీకు నాకు ఒక ఒప్పందం జరిగింది, ఆ బిల్డింగ్ నేను ఎంత కడతానని ఎల్ఎన్టీ వాడుతాను షాపు. సడన్ గా అబ్నార్మల్ రేటు 5 సంవత్సరాల తర్వాత ఎలా ఏ ప్రాతిపదికన పెరుగుతుంది? ఓ పక్క ఉచిత ఇసుక, అక్కడ ఉచిత కంకర, ఇంక దేనికి తగలబెట్టేస్తున్నారు డబ్బులు. వాళ్ళు ఏమంటారు అంటే స్టీల్ కి ఐరన్ కి పెరుగుతున్నాయి. ఎక్కడ పెరిగాయి? ఎంత పెరిగాయి? సిమెంట్ కి పెరుగుతున్నాయి కదమ్మా. ఎంత పెరిగాయి? సిమెంట్ పెరిగింది లేకపోతే స్టీల్ పెరిగింది. ఎంత ఫినామినల్గా పెరిగిందో, ఎంత అబ్నార్మల్గా పెరిగిందో ప్రజలకు చెప్పండి. ఇది ఎక్కడ విడ్డూరం? ఇది చాలా 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 బాధాకరమైన విషయం. ఎవ్వరూ అడగలేరు. 164 స్థానాలు గెలిచారన్న అధికార మదంతో వాళ్ళు చేస్తున్న రాక్షస నిర్ణయాలు ఇవి. ఇది ప్రజలు గ్రహించాలి. ఎట్ ద కాస్ట్ ఆఫ్ పీపుల్స్ మనీ దే ఆర్ పర్చేసింగ్ దేర్ ఓన్ లగ్జరీస్. కట్టమనం హైకోర్టు వసతులు కావాలి, జడ్జి గారి కాళ్ళకి నివాస యోగ్యమైన వసతులు కావాలి, అలాగే సచివాలయ ఎంప్లాయీస్ క్వార్టర్స్ కావాలి, అలాగే మంత్రుల నివాసానికి క్వార్టర్స్ కావాలి. కానీ ఇంత లగ్జరీయస్ కానా ఏంటిది? ఓ పక్క లగ్జరీస్గా కట్టిన రుషికొండ భవనాలను ఏం చేయాలో తెలియని చేతకంతాను ఓ పక్కన మీకు. దానికే ఎంత ఖర్చుకోలే? ఓ అద్భుతం లగ్జరీస్ అని చెప్పి గొల్లేటారు కదా, దానికి ఇంత ఖర్చు కాలేదు కదా.
వైజాగ్లో కట్టిన విజువల్ వండర్స్ రెండింటికి అంత ఖర్చు కాలే, 500 కోట్ల లోపలే ఖర్చు అయ్యాయి. మీరెందుకు ఎంత తగలబెడుతున్నారు? ఆయన తాత్కాలిక భవనాలని అంత వాటికి కూడా చాలా ఖర్చు అయింది. వాటికి ఖర్చు చేసి చాలా ఏంటమ్మా, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు దుర్వినియోగపరచబడ్డాయి. అప్పుడు మాట్లాడరా బీజేపీ వల్ల? ఇప్పుడు నోరు పడిపోయాడు మీకు. మళ్ళీ మా నరేంద్ర మోడీ గారు వచ్చి పునఃశంకుస్థాపన చేశారు కాబట్టి ఇష్టమే. ఎన్ని చేత అయితే గ్రాంట్ తీసుకొచ్చి కట్టండి, కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్ తినండి, అమరావతి రాజధాని కోసం డెవలప్మెంట్ గ్రాంట్ ఇవ్వనండి కేంద్ర ప్రభుత్వాన్ని. మాకెందుకు ఈ అప్పులు, మా నెత్తికెందుకు ఈ అప్పులు? 47,000 కోట్ల అప్పులు, రూపాయి కాదు అర్థం కాదు. దీని గురించి మాట్లాడింది ఇక్కడ స్టేట్ ప్రభుత్వమే మాట్లాడాలి కదా సార్. ఇప్పుడు మాకు ఇంతవరకు స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదు, ఇంతవరకు రాజధాని శాశ్వత రాజధాని అని గెజెట్ ఇవన్నీ గురించి మాట్లాడింది వీళ్ళే కదా. మళ్ళీ వీళ్ళే సరైనటువంటి ఉంటే ఇంకా కేంద్రం నుంచి ఎలాంటి సపోర్ట్ దొరుకుతుంది? ఇలాంటి మాడకుండా ఉంటేనే అధికారం ఇస్తామని ఇచ్చారు వాళ్ళు, అధికారం అనుభవిస్తున్నారు. దొరికింది దోచుకో ఫామ్లో ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. అంటే దోచుకో పంచుకో ఇట్లాంటివి అంటారా? అంతే, ప్రజల నుంచి దోచుకోవాలి, మీ వాళ్ళకి పంచుకోవాలి అంతే. వాళ్ళు భయపడిపోతే చాలు, ప్రజల సచ్చినాలకు అనవసరం. అప్పటికి అనుమానం రాకుండా ఇది మంచి ప్రభుత్వం, ప్రజాస్వామ్యం అని పేరు పెట్టారు, అంతకన్నా వెళ్ళలేదు. థ్యాంక్ యూ సో మచ్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.